సృష్టిలో దేవతలకైనా రాక్షసులకైనా ఒకే విధంగా పూజించబడిన దేవుడు మహాదేవుడు శివుడు. ఆయనకు శత్రువులు లేరు, భేదాలు లేవు. అందరికీ ఆయన ఒకేలా కరుణ చూపేవాడు. అయితే శివుడి అత్యంత భక్తుడు ఎవరో తెలుసా? స్వయంగా శ్రీ మహావిష్ణువు. ఒకరోజు విష్ణుమూర్తి గొప్ప సంకల్పం చేశాడు. శివుడికి 1008 కమలాలతో పూజ చేయాలని నిర్ణయించాడు. అప్పుడు విష్ణువు ప్రపంచమంతా వెతికాడు. నదులు, సరస్సులు, దేవలోకాలు, అడవులు, ఎక్కడైనా కమలాలు కనిపిస్తే సేకరించాడు. చివరికి పూజ సమయం వచ్చింది. విష్ణువు కమలాలను శివలింగం ముందు ఉంచాడు. కాని ఒక కమలం తక్కువైంది. మొత్తం 1007 మాత్రమే ఉన్నాయి. అయినా విష్ణువు భక్తితో పూజ ప్రారంభించాడు. శివుడు కళ్ళను తెరవలేదు, కేవలం చిరునవ్వు నవ్వాడు. అప్పుడు విష్ణువుకు అర్థమైంది, ఒక కమలం తక్కువైంది. విష్ణువు మెల్లగా ఇలా అన్నాడు, ప్రపంచం నన్ను కమలనయనుడు అంటుంది, నా కన్నే చివరి కమలం అవుతుంది అని చెప్పి ఎలాంటి సందేహం లేకుండా తన కుడి కన్నును పీకేసి శివుడి పాదాల వద్ద ఉంచాడు. ఆ క్షణంలో విశ్వం కంపించింది. దేవతలు ఆశ్చర్యపోయారు. లోకాలన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి. అప్పుడు పరమశివుడు కళ్ళను తెరిచాడు. విష్ణువు భక్తిని చూసి ఆనందించాడు. ఆయన కన్నును తిరిగి ప్రసాదించి దివ్యమైన సుదర్శన చక్రాన్ని వరంగా ఇచ్చాడు. ఆ రోజు నుంచి సుదర్శన చక్రం కేవలం ఆయుధం కాదు, అది భక్తికి గుర్తుగా మారింది. ఎందుకంటే నిజమైన భక్తి అంటే పూలను సమర్పించడం కాదు, మనసును సమర్పించడం.